Namaste, Vanakkam. Welcome to our channel ChitrasChitram. Please do subscribe our channel and click bell icon for latest updates. If you like this video, please give like, comment, share. Hi friends, ఇవాల్టి ఈ వీడియో అయితే మనం పాలు పెట్టేసి లేదంటే టీ చేస్తా మర్చిపోతుంటాం కదండి. పెట్టేసి మనం ఏదో వేరే పనిలో ఉండిపోవడం వల్ల మర్చిపోతుంటాం. గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. మారిపోయిన వాటిని ఎంత తిక్కినా కూడా మనం శక్తికి మించి తిక్కినా కూడా అవి దిగవు. సో వాటికి ఒక చిట్కాయే ఇవాల్టి వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా మాడిపోయిన గిన్నెనైతే మనం స్టవ్ మీద పెట్టి బాగా మరిగేకొచ్చినప్పుడు వాటర్లోకి సర్ఫ్ ఉంటే సర్ఫ్ పొడి వేయండి. లేదంటే మామూలుగా వాషింగ్ మిషన్స్ యూజ్ చేసేవారు అయితే వ్యానిష్ ఇవంటివి యూజ్ చేస్తుంటారు కదా, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కానీ అలాగా వేసి ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచేసి కొంచెం వేడి తగ్గగానే నీళ్ళన్నీ పక్కకు తీసుకొనేసి వేరే గిన్నెలోకి ఇలా నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. పీతాంబరం ఉంటుంది కదా దేవుడి సామాన్లు తిక్కేది, సో వాటితో అయితే ఇట్లా ఫస్ట్ టైం అయితే ఇలా తిక్కాను. తిక్కిన తర్వాత కాసేపు ఒక 2 minutes 3 minutes అలా వదిలేసిన తర్వాత వాష్ చేస్తే ఇలా ఉందన్నమాట గిన్నె యొక్క పొజిషన్ అయితే. అండ్ నేను ఇంకొకసారి మళ్ళీ వాటర్ వేసి మరి ఇచ్చాలనుకొని మ్యాక్సిమం ఇది మట్టు మొత్తం పోగొట్టాలని అయితే అనుకున్నాను. సో మరీ కాంచాను, మళ్ళీ పడేశాను. మళ్ళీ ఇంకొకసారి అయితే పీతాంబరంతో తిక్కేసి ఇలా వాష్ చేయగానే ఒక సైడ్ మొత్తం క్లీన్గా అయిపోయింది. అండ్ నేనేం చేశాను, మరీ కాంచకుండా ఆల్రెడీ తీసిన మనం పక్కకు తీసుకున్న వేడి నీళ్ళనే మళ్ళీ ఇంకొకసారి వేసాను అనమాట, హీట్ అవుతుందని గిన్నె. ఇప్పుడు మనం ఏదైతే విమ్ సోప్ ఇలాంటివి యూస్ చేస్తుంటాం కదా, డిష్ వాష్ సోపు, వాటితోటైతే ఎంత సాధ్యమైతే అంత గట్టిగా అయితే నేను క్లీన్ చేస్తే మొత్తానికి అయితే ఇలా వెళ్ళిపోయిందండి. సో నేను చాలా గిన్నెలు అయితే ఇలాగా పాడు చేసుకున్నాను. సో వన్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. ఐడియా ఎట్లా వచ్చిందంటే, మనం జనరల్గా బట్టలకున్న మురికి అవి లాగేస్తుంటుంది కదా, వాషింగ్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ డిటర్జెంట్స్ అనేటివి. సో దీనికి ఎలా వెళ్తుంది ఏమి ఒకసారి ప్రయోగం చేద్దాం అనుకున్నాను. ఇది నా ప్రీవియస్ మాడిపోయిన గిన్నె అనమాట. తిక్కి ఈ స్టేజ్కి అయితే తెచ్చాను. బట్ ఉన్నదాన్ని ఇంకా తగ్గించగలమా అని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టేశాను. కొంచెం వేడవ్వగానే వ్యానిష్ వేశాను. వ్యానిష్ వేయంగానే అలా మరుగుతూ వాటర్ మొత్తం ఇంకా ఏదైతే గిన్నెకు ఉంటుందో మాడిపోయిన అంచులు అలాంటివి చూస్తున్నారు కదా, ఇది ఇలా ఫామ్ అయ్యి మొత్తం విడిగిపోతుంది, వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. వేడికి వేడైపోయి ఇడుగుతుంది అనమాట అంతా. మనము నెయ్యి కాంచినప్పుడు లాస్ట్లో ఆ గసి లాంటిది ఎలా ఉంటుందో అలా మాడిన పదార్థం ఏదైతే గిన్నెలో ఉందో అదంతా కూడా డిజాల్వ్ అయిందనమాట. సో ఇప్పుడు వాటర్ పడేసేటప్పుడు మీకు ఇది కూడా మీకు చూపిస్తాను. సో అది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది ఒక్కసారికే వచ్చేదండి, మనకు ఒకటికి 2 సార్లు అయినా చేసి చూస్తుండాలి. సో అది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే గసి లాంటిది గిన్నెలోంచి మీరు చూసారు వాటర్తో పాటు వచ్చేయడం. అండ్ ఇంకా నెక్స్ట్ ఇలా ఉంది. దీని తర్వాత నేను సామాన్ల సబ్బు ఏదైతే ఉంటుందో నేనైతే విమ్ యూజ్ చేస్తాను. విమ్ తోటి నేను గట్టిగా శక్తికి మించి తిక్కడం అయితే జరిగింది. సో అది ఫ్రెండ్స్ ఇంత కష్టపడి చేయాలనుకుంటారా, చేసుకోవాలండి. ఎందుకంటే ఈ గిన్నెలు అట్లీస్ట్ 100 రూపీస్ కూడా వేసుకోరండి సామాన్లు వాళ్ళకి వేస్తే. సో అందుకోసం అండి, పాతదాన్ని మనం ఇలా కొత్తగా తయారు చేసుకోవచ్చు కదా, మన చిన్న టిప్స్ యూజ్ చేసేసి అనిపించేసి మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ది ఫ్రెండ్స్ ఈ టెక్నిక్ మీలో ఎవరికి తెలుసుంటే కనుక తప్పకుండా మాకు తెలుసు అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.